అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులని రంగంలోకి దించుతున్నాయి. బరిలో దిగిన నేతలందరూ కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు, ప్రచారం షురూ చేస్తున్నారు. పెద్దపల్లి లోక్సభ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గత కొంతకాలం నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి బాలరెడ్డి ఉన్నారు, బీజేపీ నేత. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? మీకు పార్టీ నుంచి ఏదైనా సానుకూలమైనటువంటి సంకేతాలు వచ్చాయా? పెద్దపల్లిలో మీకు టికెట్ ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు? నేను గత 8 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ పార్టీ అభివృద్ధి కొరకు, అదేవిధంగా బలోపేతం కొరకు కూడా పార్టీ ఏదైతే అధిష్టానము కేంద్ర పార్టీ కానీ అదే రాష్ట్ర పార్టీ కానీ వారు ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో విజయవంతం ఇస్తున్నా. నేను మన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నా. ఎస్సీ మోర్చా రాష్ట్రం లోపల అంటే ఈ ఉమ్మడి ఈ రాష్ట్రం లోపల, అదేవిధంగా ఉమ్మడి జిల్లా లోపల కూడా వారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎస్సీ మోర్చా కొప్పు భాష గారి ఆధ్వర్యం లోపల కూడా అనేక కార్యక్రమాలు, ఏదైతే బస్తీ సంపర్క్ అభియాన్ అనే కార్యక్రమం పెద్ద ఎత్తున గత సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. బస్తీ సంపర్క్ అభియాన్లో సుమారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 400 గ్రామాలు కూడా పర్యటన చేసి, ఆ పర్యటనలో భాగంగా కూడా మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాల గురించి మొత్తం కూడా వివరిస్తూ ఆ ప్రజలు ఎస్సీ కాలనీకి వెళ్ళి ఆ ఎస్సీ కాలనీ కూడా వారందరినీ కూడా బలోపేతం చేస్తూ కూడా మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలో, ఈ మోడీ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎందుకు తీసుకురావాలో ఆ విషయాలన్నిటిపైన నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. అదేవిధంగా కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని పెద్ద ఎత్తున కూడా మోడీ గారు ఒక పిలిపించారు. ఈ హర్ ఘర్ తిరంగా 75 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని పెద్ద ఎత్తున కూడా నిర్వహించాలి అన్ని రాష్ట్రాల్లో కూడా అని చెప్తే, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా విజయవంతంగా చేయడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలకి ఎస్సీ మోర్చా తరఫున కూడా సంతు రవిదాస్ గారి ఆయన యొక్క ఏదైతే జయంతి కార్యక్రమాలు దాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని ప్రతి గ్రామం కూడా వెళ్ళి సంతు రవిదాస్ గారి యొక్క జీవిత చరిత్రను, ఆయన ఏ విధంగా అప్పుడు ఉన్నటువంటి హిందువుల ఐక్యత గురించి ఏ విధంగా చెప్పిండో వాటి విషయాలను కూడా పూర్తి స్థాయిలో కూడా నేను అనేక అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. అంటే మీరు పెద్దపల్లి లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పెద్దపల్లి, రామగుండం, మంథెని, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు, ఇట్లా ఇవన్నీ కూడా తిరిగినరా? అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయా? నేను పెద్దపల్లి పార్లమెంట్ లోపల కూడా గత 6 నెలల నుంచి కూడా నేను నిర్విరామంగా కూడా అయితే అసెంబ్లీ ఎలక్షన్లతో పాటు కూడా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అంటే ఈ 6 నెలల నుంచి కూడా నిర్విరామంగా అక్కడ నేను పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తున్నా. అదేవిధంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మోడీ గారు ఈ దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కూడా సుమారు దాదాపు 150 గ్రామాల్లో కూడా నేను అంటే 150 గ్రామాలకు వెళ్ళి ఆ సంకల్ప యాత్ర యొక్క ఏదైతే విధి విధానాలు ఉన్నాయో, అదేవిధంగా ఆ సంకల్ప యాత్ర ద్వారా మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఆ స్క్రీన్ అయితే ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వారు చూపెట్టిన కార్యక్రమాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా తీసుకొచ్చి విజయవంతంగా చేయడానికి నేను ముందే అంటే ఆ కార్యక్రమంలో కూడా సుమారు 150 గ్రామాలకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ అక్కడ పార్టిసిపేట్ అయినా. అదేవిధంగా పెద్దపల్లిలో ఉన్నటువంటి ఏదైతే 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో 7 కాన్స్టిట్యున్సీ లోపల కూడా నేను పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలను కూడా ఎప్పటికప్పుడు అంటే బీజేపీ నాయకులను కార్యకర్తలు కలుసుకుంటా బలోపేతం చేస్తూ కూడా వారందరిని కూడా ఒక మన ఈ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశం మీదనే ఆ యొక్క అక్కడ నేను పార్లమెంటు తిరగడం జరుగుతుంది. అదేవిధంగా కూడా రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ బస్తీ సంపర్క్ అభియాన్ ఇచ్చారు. ఆ బస్తీ సంపర్క్ అభియాను ఆ కార్యక్రమంలో కూడా మళ్ళీ కూడా ఇప్పుడు ఒక 10 రోజుల పాటు కూడా అక్కడ కూడా సుమారు ఒక 100 గ్రామాలు కూడా నేను విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా మోడీ గారి సంక్షేమ పథకాలు, అభివృద్ధికి చెందినటువంటి పథకాలను వివరించడం జరిగింది. అందులో పార్లమెంటు వరంగా అదేవిధంగా మా యొక్క అంటే ఏదైతే నేతకాని క్యాస్టు అక్కడ ఉన్నటువంటి జనాభాలో ఏదైతే పార్లమెంట్లో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూషన్ లోపల కూడా ఎక్కువ ఓటర్లు నేతకాని కమ్యూనిటీ వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ నేతకాని వారికి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు అధిష్టానము ఏదైతే అంటే కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ పార్లమెంట్ లోపల కూడా అందరి కులస్తులతోని ఏదైతే
ప్రతి ఒక్క అంటే ఆ కుల సంబంధాలు కూడా ఎక్కువ కొనసాగిస్తున్నాను. అంటే మీరు గత కొంతకాలం నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలోని అధిష్టాన నాయకులను ఎవరిని కలిశారు, ఎవరికి విజ్ఞప్తి చేశారు, టికెట్ ఇవ్వమని చెప్పేసి ఎవరితో మీరు మంతనాలు జరిపినారు? ఎందుకంటే మీకు కావాలంటే ఒకరు మీ కృషి అనేది కావాలి కాబట్టి ఎట్లా చూడవచ్చు? నేను అయితే కేంద్రంలోని కేంద్ర పార్టీ కానీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీలో ఒకటి ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో తరుణ్ చుగ్ గారు కానీ అదే సునీల్ బన్సల్ కానీ అరవింద్ మీనన్ గారు కానీ అదేవిధంగా చంద్రశేఖర్ జీ గారు కానీ వీరందరినీ కూడా నేను చేసిన కార్యక్రమాలు నేను చేసినటువంటి గత 8 సంవత్సరాలు చూస్తున్నటువంటి పార్టీకి చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన దాని పూర్తి స్థాయిలో క్లుప్తంగా కూడా వారికి అందరికి కూడా నేను ప్రతి అంశాన్ని కూడా నేను జోడించి నేను వారికి అందించడం జరిగింది. రాతపూర్వకంగా రిటర్న్లో వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ ఈటలందరూ వీరందరూ కూడా నేను చేసే కార్యక్రమం వీళ్ళు ప్రత్యక్షంగా వీరందరూ కూడా చూస్తున్నారు నన్ను ఎస్సీ మోర్చా తరఫున. అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లా పరంగా ఈ జిల్లా పరంగా కూడా నేను ఏమేమి కార్యక్రమాలు చేసినా పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఏ కార్యక్రమం ఎందుకు విజయవంతం చేసిన దానిలో నేను పూర్తిగా సహకరించిన కాబట్టి. మీరు పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు, కేంద్ర నాయకులను కలిశారు, రాష్ట్ర స్థాయి నాయకులను కలిశారు. ఒకవేళ టికెట్ మీకు ఇస్తే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇవ్వకపోతే ఇచ్చిన వారికి సహకరిస్తారా లేదా? అయితే అధిష్టానము కేంద్రం కానీ రాష్ట్రం కానీ నేను అయితే నేతకాని కమ్యూనిటీకి ఇవ్వాలని ఆశించి అంటే వారొక సూచన ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను పార్టీ కోసము నిరంతరం కష్టపడుతున్నట్టుకి నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే కూడా నేను కట్టుబడి ఏదైతే పార్టీ కొరకు ఏదైతే మన బీజేపీ ఒక కుటుంబ పార్టీ అది ఒక బీజేపీ ఒక సిద్ధాంతం గల పార్టీ ఒక కుటుంబం కోసం కాదు ఈ దేశ ప్రజలందరికీ కూడా ఈ యొక్క పేదవారందరికీ మోడీ మోడీ వారి కుటుంబం లోపల అందరికీ న్యాయం జరిగే విధంగా మోడీ పరిపాలన ఉంది కాబట్టి మోడీ గారి పరిపాలన అందరికీ ప్రపంచమే మోడీ గారి యొక్క చూస్తున్నారు. మోడీ గారిని ప్రపంచం అంతా కూడా మోడీ గారిని చూస్తున్నారు కాబట్టి నేను కూడా అంటే మోడీ గారి యొక్క పరిపాలనలో నేను కూడా భాగస్వామి అవుతానని తెలియజేస్తున్నా. మొత్తం మీద చాలామంది ఆశావాలు వస్తారు. ప్రతి లోక్సభ శాసనసభ ఎన్నిక ఏదైనా సరే ఖచ్చితంగా ఆ పార్టీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ పార్టీ టికెట్ ఆశించడంలో తప్పులేదు. అయితే అన్ని రకాల బేరీజ్ వేస్తారు, బలాలు బలహీనతలు ఎట్లా ఉంది, ఇస్తే ఎవరికి బాగుంటుంది, గెలుపు గుర్రాలు ఎవరు అని స్థానికంగా ఉన్న నాయకుల దగ్గర నుంచి సర్వేలు చేసుకున్నారు. సర్వేలలో ఎవరికి అయితే బాగుంటుంది అనేటువంటి కోణంలో అధిష్టానం ఇప్పటికే కీలకమైనటువంటి మంతనాలు జరుపుతుంది. 1-2 డేస్లోనే డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఖచ్చితంగా నాకు ఇవ్వండి, నేను అందుబాటులో ఉంటా, గెలిచి తీరుతాననేటువంటి ధీమా వారి మాటల్లోనే మనం విన్నాం. ఒకవేళ ఇవ్వకపోయినా ఎవరికి ఇచ్చినా మద్దతు ఇస్తాను, క్రమశిక్ష కలిగినటువంటి నాయకునిగా కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలతో ప్రజల ముందుకెళ్తానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ తాజా అప్డేట్ వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.